అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ముందుగా క్యూట్ అండ్ క్రియేటివ్ మినీ పేపర్ క్యాప్ కి కావాల్సిన మెటీరియల్స్ అయితే చూసేస్తున్నారు కదా. ఇక్కడైతే నేను టోటల్ మెజర్మెంట్ 10 సెంటీమీటర్ లెంత్ అయితే తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి స్కేల్ విడ్త్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. అండ్ ఇన్సైడ్ వచ్చేసి 2 సెంటీమీటర్ తో ఇలా మెజర్మెంట్ డ్రా చేసుకున్నాను కదా. సైడ్ లో వచ్చేసి 5 mm గ్యాప్ ఇచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. టోటల్ లెంత్ అయితే 10 సెంటీమీటర్ తీసుకున్నాం కదా. సైడ్ లో 5 mm వదిలేసాము. ఇప్పుడు మన దగ్గర మిగిలింది 9.5 సెంటీమీటర్. ఈ 9.5 సెంటీమీటర్ డివైడెడ్ బై మనకు టాప్ లో ఎన్ని ట్రయాంగిల్స్ కావాలో ఆ నెంబర్ వేసేసామంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఆ మెజర్మెంట్ ని మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూసేసేయండి. 9.5 డివైడెడ్ బై 6 ట్రయాంగిల్స్ కేసాను. సో మనకు ఈక్వల్ పోర్షన్స్ కింద 1.6 mm సంథింగ్ వస్తుంది. దాన్ని నేను మార్కింగ్ చేసుకొని 1.6 డివైడెడ్ బై 2 వేసుకుంటే మనకు ట్రయాంగిల్ కి కరెక్ట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. ఇలా అన్ని ట్రయాంగిల్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఏ విధంగా చూస్తున్నారు కదా. సో ఏదైతే డౌన్ సైడ్ 5 mm ఉందో అది వరకు వదిలేసాను. ఇప్పుడు పేపర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ 5 mm జాయింట్ కి స్టిక్ చేస్తున్నాము. ఈ విధంగా స్టిక్ చేయటం వల్ల ఇది ఒక మనకు క్రౌన్ షేప్ లో రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఒక పాయింట్ కి తీసుకొచ్చి ఇలా గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను. ఇది డ్రై అయిన తర్వాత మనకి ఇది ఒక పాట్ లాగా అనిపిస్తుంది. టాప్ పోర్షన్ లో నేను ఒక సర్కిల్ పేపర్ ని కట్ చేసి ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సర్కిల్ మెజర్మెంట్ కి తగ్గట్టుగా క్యాప్ కి ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేస్తున్నాము. జస్ట్ ఆ మెజర్మెంట్ కి తగ్గట్టు సి షేప్ డ్రా చేసేసి దానికి ఇలా కర్వ్ ఇచ్చేసి కటింగ్ అయితే చేసేసుకున్నామంటే క్యాప్ కి కావాల్సిన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అడిషనల్ గా మోర్ అట్రాక్టివ్ గా ఉండటం కోసం గ్లిట్టర్ ఫోమ్ షీట్ అయితే సేమ్ అదే షేప్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. నెక్స్ట్ క్యాప్ ని తీసుకొని ఆ ఏదైతే మనం కర్వ్ కట్ చేసామో దానికి స్టిక్ చేయటమే. నెక్స్ట్ క్యాప్ ని మీకు ఇష్టం వచ్చిన విధంగా డెకరేషన్ చేసేసారంటే క్యూట్ గా ఉండే క్యాప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక మెజర్మెంట్ లో చూపించాను కదా. ఇదే ప్రాసెస్ లో మీరు ఒక బై సపోజ్ కిడ్స్ కి ప్రిపేర్ చేస్తున్నారంటే వాళ్ళ హెడ్ మెజర్మెంట్ తీసేసుకొని ఇదే మెథడ్ లో ఫాలో చేసి కటింగ్ అయితే చేశారంటే క్యూట్ గా క్యాప్స్ అయితే రెడీ అయిపోతాయి. స్కూల్లో పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇస్తారు కదా, అలాంటి టైంలో వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా మినీ క్యాప్స్ ప్రిపేర్ చేసి పిల్లల బార్బీ బొమ్మలు ఉంటాయి కదా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్టయితే పిల్లల దగ్గర కూడా ఒకసారి ట్రై చేయించండి. అంతేకాదు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు ఇష్టమైన వాళ్ళకి కూడా ఒకసారి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.